క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడు ఒకానొక రోజున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ దేవాలయ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు సగము పైగా నేనే ఇచ్చాను. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆ సిలువను టేకుతో నా డబ్బులెట్టి నేను చేయించాను. ఈ ప్రజలందరూ కూడా కూర్చుంటున్నటువంటి బెంచీలన్నీ కూడా నేనే చేయించాను. నేను ఎప్పుడు కూడా నా చిన్నతనం నుండి దేవాలయం నేను మానివేయలేదు. అంతేకాకుండా 10వ వంతును నేను చెల్లిస్తూ ఉన్నాను. దివ్యబలి పూజలో గురువు చెప్పేటువంటి జపాలను ఆయన కంటే మంచిగా నేను చెప్పగలను అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి అతనితో అంటూ ఉన్నాడు, నువ్వు అన్నీ కూడా సక్రమముగా చేస్తూ ఉన్నావు. అయితే నీవు మన ఊరి చివరలో ఉన్నటువంటి పాడుబడినటువంటి ఆ గుడిసెలో ఒక ముసలాయన జీవిస్తూ ఉన్నాడు. నీవు ఆయనతో ఒక వారం రోజులు నువ్వు గడపాలి అని చెప్పినప్పుడు, అతనితో జీవించాలి అని చెప్పినప్పుడు, ఈయన దేవుని యొక్క మాటను తూచా తప్పక పాటించేటువంటి వ్యక్తి కాబట్టి దేవుని యొక్క మాటను తోసిపుచ్చలేదు. దేవుడు చెప్పినటువంటి విధముగానే ఆయన ఆ ముసలివాని దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఉండిన తర్వాత వచ్చి దేవుని దగ్గర చెబుతూ ఉన్నాడు, ప్రభువా, ఈ ముసలివానికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఒక పరలోక జపం రాదు, ఒక మంగళవార్త జపం రాదు, ఒక పితాపుత్ర సరిగ్గా వేయడం రాదు అని దేవుని దగ్గర తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రతి విషయానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు. ఉదయాన్నే లేవగానే, ప్రభువా, నాకొక కొత్త రోజును నువ్వు ప్రసాదించావు, అందుకు గాను నీకు వందనాలు, స్తుతి స్తోత్రములను చెబుతూ ఉన్నాడు. మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేసరికి దేవుని దగ్గర, ప్రభువా, నాకు మంచి భోజనాన్ని నువ్వు ఏర్పరిచావు కాబట్టి నీకు వందనాలని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సాయంత్రం పడుకునేటప్పుడు దేవునికి, ప్రభువా, ఈ రోజంతా కూడా నన్ను కాచి కాపాడావు కాబట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలని చెబుతూ ఉన్నాడు అని దేవుని దగ్గర ఈ క్రైస్తవుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు కూడా చెబుతున్నాడు, నాకు కృతజ్ఞత లేనటువంటి ప్రార్థన, గర్వముతో కూడుకున్నటువంటి ప్రార్థన, అహంకారముతో కూడుకున్నటువంటి ప్రార్థన, తగ్గింపుతనము లేనటువంటి ప్రార్థనను నేను అంగీకరించనని చెబుతూ ఉన్నాడు. నాకు తగ్గింపుతనంతో చేసేటువంటి ప్రార్థన, వినయముతో, వినమ్రతతో, విధేయతతో చేసేటువంటి ప్రార్థన అంటే నాకు ప్రీతికరము. నేను ప్రమోదము చెందుతాను, ఆ ప్రార్థన ఆలకిస్తాను అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే పోయిన ఆదివారం నాడు, గత ఆదివారం నాడు క్రీస్తు ప్రభువు ఏ విధముగా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి తెలియపరిచారు. మరి ఈరోజు ఈ వారం నాడు, ఈ 30వ ఆదివారం నాడు క్రీస్తు ప్రభువు ఏ విధమైనటువంటి ప్రార్థనను అంగీకరిస్తూ ఉంటాడు దేవుడు, ఏ విధమైనటువంటి ప్రార్థనకు ఆయన ప్రీతి చెందుతూ ఉంటాడు, ఏ విధమైనటువంటి ప్రార్థనకు ఆయన ఇష్టము అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నారు. ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులను పరిసేయుడు శుంకరుని తీసుకొని మనకు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడేమో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించేటువంటి వ్యక్తి, మంచివాడుగా పేరున్నటువంటి వ్యక్తి, ఇదిగో దాన ధర్మాలను చేసేటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి పాపాత్ముడిగా పరిగణింపబడినటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఇదిగో ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. మరి ఎవరు ప్రార్థన ఆలకించాడంటే, ఇదిగో పాపాత్ముడిగా పిలువబడినటువంటి ఈ సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, ఈ పరిసేయుడు నేనే నీతిమంతుడినని, నేనే ఇదిగో మంచివాడినని, వీళ్ళందరూ కూడా అవినీతి పరులని, అన్యాయం చేసినటువంటి వాళ్ళని, పాపాత్ములని, అదేవిధంగా వ్యభిచారులని, మరి ముఖ్యముగా ఈ సుంకరలాగా నేను పాపాత్ముడిని కాదని తనను తాను గొప్పలు చెప్పుకుంటూ అహంకారంతో, గర్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన చేసినటువంటి ప్రతి దాన ధర్మము, అదే విధముగా ఆయన చేసినటువంటి ప్రతి ప్రార్థన, ఉపవాస ప్రార్థన 10 మందికి చూపించడానికి ఆయన చేశాడే తప్ప, దేవుని మీద యొక్క ప్రేమతోనూ, దేవునికి సేవ చేయాలన్నటువంటి తత్వంతోనూ ఆయన చేయలేదు. అంతేకాకుండా ఆయన ఏదో దేవునికి మేలు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను
ఒక భక్తుడిగా దేవునికి ఉండడం వల్ల దేవుని యొక్క ప్రతిష్ట పెరిగినట్లుగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించడం లేదు. మరి ఇదిగో వృత్తిపరముగా తాను చేసేటువంటి పని పరముగా, పాపాత్ముడిగా, దోషిగా, అదే విధముగా దొంగవాడిగా పరిగణింపబడినటువంటి ఈ సుంకరి యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తన స్థితిని ఎరుగుతూ ఉన్నాడు ఆయన. తన స్థితిని ఎరుగుతూ ఉన్నాడు. తగ్గింపుతనంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మన్నను పొంది ఇంటికెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సుంకరి. దేవుని యొక్క ఇదిగో కృపకు పాత్రుడైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సుంకరి. రెండవది, వీళ్ళిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయానికి వెళ్ళినటువంటి విధానం ఎలాంటిదంటే, ఈ పరిసయ్యుడు దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి సుంకరేమో దేవాలయం వెలుపల ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు తన శరీరాన్ని మాత్రమే దేవునికి దగ్గరికి పెట్టాడు కానీ, తన ఆత్మను మాత్రం దేవునికి దూరముగా పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సుంకర అనేటువంటి వాడు దేవాలయంలోకి అడుగు పెట్టుటకు సాహసింపలేక, దేవుణ్ణి కన్నులెత్తి చూసుటకు భయపడుతూ, సాహసింపలేక తన రొమ్మును బాదుకుంటూ, పశ్చాత్తాపపడుతూ దేవాలయం వెలుపల ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు దేవునికి తన ఆత్మను దగ్గరగా పెట్టాడు. తన శరీరాన్ని దూరముగెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర తగ్గింపుతనంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మన్నను పొందుతున్నాడు. మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది? దేవుడు మెచ్చుకునేటువంటి విధముగా ఉంటుందా? పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి విధముగా ఉంటుందా? తగ్గింపుతనంతో చేసేటువంటి విధముగా ఉంటుందా? దేవుడు అనాదరణ చేయకుండా ఆదరించేటువంటి ప్రార్థనగా ఉంటుందా? అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు. శిలాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో విరిగి నలిగినటువంటి హృదయంతో చేసేటువంటి ప్రార్థన నేను అనాదరణ చేయను. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన నేను తోసిపుచ్చును. ఎవరైతే తన పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గర మొరపెట్టుకుంటారో వాళ్ళ యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తానని తెలియపరుస్తున్నాడు. మరి మన ప్రార్థన దేవుడు ఆదరించేటువంటి విధముగా ఉంటుందా? మన ప్రార్థన దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా ఉంటుందా? కాబట్టి ఆలోచన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరిని కూడా దీవించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.